హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఎంతో రుచికరంగా ఉండే నా స్టైల్లో మామిడికాయ పప్పు తయారీ విధానం చూపిస్తాను. మీకు కావాల్సిన పదార్థంలో ముందుగా ఒక 100 గ్రాముల పప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే దీనిలోకి మామిడికాయ, ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 టమాటాలు, మన స్పైసీ తగ్గట్టుగా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. అలాగే దీనిలోకి ఒక ఆనియన్ కట్ చేసుకుందాం. ఇప్పుడైతే పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇది శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. దీనిలోకి టమాటా, పసుపు, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది పప్పు బాగా ఉడికే విధంగా ఉంచుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక మామిడికాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటే పప్పులో మంచిగా ఉడుకుతాయి. ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉన్నది. కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను. ఈ పుల్లదనం మన పప్పులోకి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ కట్ చేసుకుంటున్నాం కదండి. దీనిలోకి మనకు పప్పులోకి పుల్లగా చింతపులుసు కొందరు పోసుకుంటారండి. మనది మామిడికాయ బాగా పుల్లగా ఉంది కాబట్టి చింతపులుసు అవసరం లేదు. ఈ విధంగా ఇప్పుడైతే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి పైన ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనకు సరిపడంత ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ ఒక 2-3 నిమిషాలు మంచిగా వేడెక్కేదాకా చూద్దామండి. ఇప్పుడు దీనిలోకి ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి తాలింపు వేయనివ్వాలి. ఇప్పుడైతే ఇవి మొత్తం వేగిపోయాయండి. కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు సన్నని మంట పైన వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిలోకి అలాగే ఎండుమిర్చి నూనెలో కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడైతే దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. దీనిలోకి అవసరమైతే కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయినది. ఇది పక్కన పెట్టుకుందాం. దీనిలోకి మామిడికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఒక 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై అయ్యే విధంగా అటు ఇటు కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని దీనిలోకి వేసుకుందాం. పప్పు తాలింపులో ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే పప్పు పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా ఇలా విధంగా మొత్తం బాగా ఉడికే విధంగా పప్పును దింపేసుకొని మనం రైస్లోకి వేసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి మామిడికాయ ముక్కలు ఏ విధంగా ఉన్నాయి. దీనిలో ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు అండి.
ఎంతో రుచికరమైన పప్పును రైస్లోకి వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా మనకు వంటలు కావాలి కానీ నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ షేర్. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.